హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరింట్ల పద్మా ఛానల్ రాయలసీమ బ్రాహ్మణ వంటలు. ఈరోజు నేను కీరకాయ, మనం కీరకాయ తింటాం కదా, ఇది షుగర్కు దానికి నీరుకాయ అంతా చాలా మంచిది కీరకాయ. ఈ కీరకాయని పైన పొట్టు తీసినా పర్వాలా, తీసినా పర్వాలా, తీయకున్నా పర్వాలా. ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోండి. తురుమైనా పెట్టుకోవచ్చు, తరిగైనా పెట్టుకోవచ్చు. నేను సన్నగా తరిగి ముక్కలు చేసి పెట్టుకున్నాను. పచ్చడికి తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక పప్పులు, 2-3 టేబుల్ స్పూన్ పప్పులు, ఒక పిరికడ పప్పులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, ఒక చింతపండు, కొంచెంగా చింతపండు ఎక్కువ పట్టదు, పచ్చిమిరపకాయలు ఒక 3 ఈ విధంగా కట్ చేసుకోవాలి. వార్చినప్పుడు ఎగిరి పడతాయి కాబట్టి కొంచెము ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక ఎండుమిరపకాయ 2గా తుంచున్నాను. కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర లేదు, కొత్తిమీర కరివేపాకు ఈ విధంగా అన్ని. పచ్చి కొబ్బరి ఒక అర్ధ చిప్ప పచ్చి కొబ్బరి. ఇవన్నీ తీసుకొని ఈ ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వార్చి పెట్టుకొని వీటిని కూడా పచ్చిదే వేసి గ్రైండ్ చేసేసి, ఫస్ట్ కొబ్బరి పప్పులు గ్రైండ్ చేసేసి, మళ్ళీ ఈ పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి గ్రైండ్ చేసేసి, మళ్ళీ లాస్ట్లో ఈ ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి. ఒక చిటిక పసుపు, ఇంగువ కూడా పచ్చడిలో వేయాలి. మనం ముందు ఇప్పుడు ఇవన్నీ వేయించుకునేటివి ఏమిటివి: పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఈ విధంగా చిన్న బాణలు పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగినాక కరివేపాకు, కొత్తిమీర కూడా దీంట్లోకి వేసేస్తే చిటపటమని బాగుంటుంది. కరివేపాకు కూడా వాసన వస్తుంది నూనెలో వేగితే. ఈ విధంగా వేయించి పెట్టుకొని దీంట్లోకి ఉప్పు, చింతపండు వేసేసి ఒక విధంగా తిప్పేసి ఈ విధంగా ముందు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక చిటిక పసుపు వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ధనియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, జీలకర్ర ఈ విధంగా వేసేసి బాగా కరివేపాకు, కొత్తిమీర వేసి గ్రైండ్ చేసేయాలి. తర్వాత పప్పులు వేసి కొబ్బరి వేసి గ్రైండ్ చేయాలి. ఇదండి కీరకాయ పచ్చడి రెడీ అయింది. ఈ విధంగా జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పప్పులు, పచ్చి కొబ్బరి, ఉప్పులు అన్నీ ఈ విధంగా వేసేసి గ్రైండ్ చేసేసి చక్కగా గ్రైండ్ చేయాలి. ఉప్పులు కొంచెం వేసేసి మళ్ళీ కొంచెం ఉప్పులు సన్నగా తరిగేసి తురిమితే ఇంకా అట్లనే కలిపేయచ్చు, బానట్లు చేయించేయచ్చు. ఉప్పులు కావాలంటే కొంచెము పంటి కిందికి పడాలా, కరకరమైన బాగుండాలంటే కొన్ని ఉప్పులు పక్కన పెట్టుకునేసి కొన్ని ఉప్పులు వేసి గ్రైండ్గా సిమ్ములో గ్రైండ్ చేసేసి తర్వాత ఆ ఉప్పులు వేసి కలిపేసి ఈ విధంగా చేసుకోవచ్చు. నేను మెత్తగా చేసినాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్లుని క్లిక్ చేయండి. ఈ విధంగా ఆవాలు, ఇంగువ, జీలకర్ర, ఎండుమిర్చి తర్వాత వేసుకొని బాగా కలయబెట్టుకొని ఈ పచ్చడి చాలా బాగుంటుంది. చపాతీకి, దోశకు అన్నిటికీ బాగుంటుంది. పొంగల్ చేసినప్పుడు ఇంకా బాగుంటుంది. ఈ కీరకాయ పచ్చడిని మీరు కూడా చేసుకొని తెలుస్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్లుని క్లిక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. నా వంటలు నాకు ప్రోత్సాహం చేసి చాలామంది కామెంట్ పెడితే నేను ఇంకా సంతోషపడతాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్లును క్లిక్ చేయండి. ధన్యవాదాలు.